సొంత గూడు లేని గ్రామీణ పేదలకు వైఎస్ జగన్ ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలను కక్ష కట్టి రద్దు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మరోవైపు కేంద్రం నుంచి గ్రామీణ పేదలకు ఇళ్ల కేటాయింపులు చేయించడంలో సైతం ఘోరంగా విఫలమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో పీఎంఏవైజీ కింద కేంద్ర ప్రభుత్వం 18 రాష్ట్రాలకు 84.37 లక్షల ఇళ్లు కేటాయించింది. ఇందులో 35.58 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు కేవలం 684 ఇళ్లు కేటాయించి 505 ఇళ్లు మాత్రమే మంజూరు చేసింది. ఈ విషయాన్ని లోక్సభ సాక్షిగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ రాష్ట్రానికి ఇంత తక్కువ సంఖ్యలో పేదలకు ఇళ్ల కేటాయింపులు మంజూరైన దాఖలాలు లేవు. ఆఖరికి చిన్న రాష్ట్రమైన మణిపూర్ కూడా 7,000 ఇళ్లను దక్కించుకోగా ఆ మాత్రం కూడా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సాధించలేకపోయింది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ గ్రామీణ పేదలకు ఇల్లు మంజూరు చేయించుకోలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను రద్దు చేయడంతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులపై కక్ష సాధించడమే లక్ష్యంగా రెడ్ బుక్ పాలనపైనే దృష్టి సారించింది తప్ప పేదలకు మేలు చేసే అంశాలపై దృష్టి పెట్టలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో పేదలకు ఇంటి స్థలాలను కేటాయించి లబ్ధిదారుల వివరాలన్నీ ఆన్లైన్లో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించాల్సి ఉంటుంది. అర్హత, డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు ఇల్లు కేటాయిస్తూ ఉంటుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం పేదల ఇళ్లకు సంబంధించి కేంద్రానికి ఎలాంటి ప్రతిపాదనలు పంపకపోగా వైఎస్ జగన్ ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను సైతం రద్దు చేయడానికే ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో దేశంలోని 17 రాష్ట్రాలు లక్షలు వేల సంఖ్యలో కేంద్రం నుంచి ఇళ్ల కేటాయింపులు దక్కించుకోగా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కేవలం 100 ఇళ్లతోనే సరిపెట్టుకుంది. దీంతో లక్షల సంఖ్యలో పేదలు భారీగా నష్టపోవాల్సి వచ్చింది. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మందికి పైగా పేద అక్క చెల్లెమ్మలకు 76,000 కోట్లకు పైగా మార్కెట్ విలువ చేసే ఇళ్ల స్థలాలను ఉచితంగా పంపిణీ చేశారు. 17,000కు పైగా వైఎస్ఆర్ జగనన్న కాలనీల రూపంలో కొత్త ఊళ్లనే నెలకొల్పారు. జగనన్న కాలనీల్లో 19 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చారు. వీటికి టిడ్కో ఇల్లు 2.62 లక్షలు అదనం. మొత్తంగా దాదాపు 22 లక్షల ఇల్లు ఎన్నికలు ముగిసే నాటికి 9 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసింది. ఎనిమిది లక్షలకు పైగా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. గత 5 ఏళ్లలో సొంతింటి కల సాకారం చేస్తూ పేదలకు వైఎస్ జగన్ అన్ని విధాలుగా అండగా నిలిచారు. ఇంటి నిర్మాణానికి యూనిట్కు 1.80 లక్షల బిల్లు మంజూరు చేయడంతో పాటు స్వయం సహాయక బృందాల ద్వారా లబ్ధిదారులైన మహిళలకు పావలా వడ్డీకి 35,000 రుణ సాయం అందించారు. ఉచితంగా ఇసుకను పంపిణీ చేయడం ద్వారా 15,000, స్టీలు, సిమెంటు ఇలా 12 రకాల నిర్మాణ సామాగ్రిని సబ్సిడీపై సరఫరా చేయడం ద్వారా మరో 40,000 ఇస్తూ మొత్తంగా 2.70 లక్షల చొప్పున ప్రయోజనం చేకూర్చారు. ఇంతలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ ఇల్లు పూర్తయితే వైఎస్ జగన్ కు మంచి పేరొస్తోందని ఎలాగైనా అడ్డుకోవాలని చూస్తోంది. కాలనీల పేర్లు మార్చేస్తోంది. నిర్మాణంలో ఉన్న ఇళ్లకు బిల్లులు ఇవ్వకుండా లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. నిర్మాణం చేపట్టని స్థలాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని ప్రకటించింది. వచ్చే నెల తర్వాత పూర్తి చేసుకున్న ఇళ్లకు బిల్లులు కూడా ఇవ్వమని తేల్చి చెప్పింది. ప్రభుత్వ దుర్మార్గ చర్యలతో ఇళ్ల లబ్ధిదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.